ఈరోజు నిఫ్టీ ఎక్స్‌పైరీ 16థ్ సెప్టెంబర్. నేను 23 సెప్టెంబర్ ప్రీమియం చార్ట్స్ పెట్టుకుంటాను. ఎందుకంటే ప్రీమియం డీకే తక్కువుంటది. 50 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కీ లెవెల్స్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనం వాల్యూమ్ ప్రొఫైల్ డ్రా చేస్తున్నాను. వాల్యూమ్ ప్రొఫైల్ బట్టి నాకు కాల్ సైడ్ మార్కెట్ ఉందని అర్థమైంది. సో, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లెట్స్ ఎంటర్ హియర్ అండ్ అవర్ టార్గెట్ ఈస్ సింపుల్ 10%. హ్మ్. ఇక్కడ ఈ లెవెల్ దగ్గర ఎంటర్ అయ్యాం. ప్రైస్ హిట్ అయింది. ఆప్షన్ చైన్‌కెళ్ళి మన పీసీఆర్ వాల్యూస్ అవన్నీ చూద్దాం. 2550 దగ్గర మంచి సపోర్ట్ ఉంది. సో, మార్కెట్ అప్ సైడ్‌కి కొన్ని ఛాన్సెస్ ఉంది. లెట్స్ వెయిట్. కాల్ చార్ట్ 106 అంటే అక్కడ 20 ఈఎంఏ ఆర్ 50 ఈఎంఏ లైన్ ఉంది. అక్కడ కొంచెం రెసిస్టెన్స్ తీసుకుంటుంది. పుట్ ప్రీమియం చాలా బా పడుతుంది ఫ్రీ ఫాల్ లాగా. సో, పుట్స్ అమ్మేస్తున్నారంటే దేర్ ఆర్ హై ఛాన్సెస్ మార్కెట్ అప్ సైడ్‌కి వెళ్ళే అవకాశాలున్నాయని. సో, మీరు కాల్ చార్ట్ చూస్తే అది అక్కడే ఉంది. కానీ పుట్ ప్రీమియం చాలా బా పడుతుంది ఫ్రీ ఫాల్ లాగా. సో, ఇదొక ఇండికేషన్ మార్కెట్ మంచి మూవ్‌మెంట్ వచ్చి పైకి వెళ్తదని. లెట్స్ వెయిట్. సో, మనం వాల్యూమ్ ప్రొఫైల్‌లో అన్ని బ్లూ బార్స్ చూసాం. అంటే మంచి బయింగ్ జరుగుతుంది కాల్ చార్ట్. 109 దగ్గర పింక్ లైన్ అది 200 ఈఎంఏ మే యాక్ట్ యాస్ రెసిస్టెన్స్. ఆ తర్వాత 111 దగ్గర 15 మినిట్స్ సూపర్ ట్రెండ్. అది కూడా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయొచ్చు. సో, ఆ రేంజ్‌కొచ్చాక మనం మోస్ట్‌లీ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం. 200 ఈఎంఏ క్రాస్ చేస్తుంది. కొంచెం సూపర్ ట్రెండ్ దగ్గరకొచ్చాక కొంచెం రెసిస్టెన్స్ తీసుకుంటుంది. మన టార్గెట్ 10% కాబట్టి 10.2 ఉంది. 10%కి ఎగ్జిట్ అవుదాం. లెట్స్ ఎగ్జిట్ వెన్ ఇట్ హిట్స్ ద 10%. ఇట్స్ డన్. మార్కెట్ మనం అనుకున్న దానికన్నా చాలా బాగా బౌన్స్ అయింది. ద స్క్రీన్ షాట్ నేను పేస్ట్ చేస్తాను లాస్ట్‌లో.